విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పుణ్యగిరి శ్రీధార గంగమ్మ శివాలయం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కమిటీ సభ్యులను సత్కరించారు. పుణ్యగిరిని ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ తండ్రి మనని చల్లగా ఆశీర్వదించాలని, మన ఉత్తరాంధ్రలోనే ఎన్నో పుణ్యక్షేత్ర దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో చిన్న కాశీగా ప్రసిద్ధిగాంచిన మన పుణ్యగిరి శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామివారి దేవాలయం ఎంతో ప్రసిద్ధి. మన శివరాత్రి నాడు, మామూలు పర్వదినాల నాడు కొన్ని వందల మంది భక్తులంతా కూడా వెళ్ళి దర్శనార్థం, ఆనాటి పాండవులు ఇక్కడ వనవాసం చేసి ఆ ఈశ్వరును కొడిచారనే నానుడు కూడా మనకుంది. అటువంటి క్షేత్ర స్వామివారి మహత్యం, వీళ్ళందరూ పూర్వజన్మ సుకృతం, ఆ స్వామివారి సేవ చేసి కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే మనం కష్టించి పని చేయవలసిందే. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ గత ఎమ్మెల్యేలు ఎలా చేశారో ఏమో నాకు తెలియదు, కానీ మా కుటుంబం వచ్చిన తర్వాత, ఈ ఎస్కోట్ నియోజకవర్గం పునర్విభజన అయిన తర్వాత మేము ఏ కార్యకర్త దగ్గర కానీ ఎవరిని దగ్గర కానీ